మా స్వేచ్ఛకు అడ్డెవ్వడు మా స్వేచ్ఛకు అడ్డెవ్వడు మా స్వేచ్ఛకు అడ్డెవ్వడు మా స్వేచ్ఛకు అడ్డెవ్వడు జస్టిస్ 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 వాహనాలను అటవీ ఆంక్షలను గత 10 రోజులుగా జన్నారం మండల కేంద్రంలో ఏదైతే జన్నారం మండల వాసులంతా కూడా ఈ కవ్వాల్ టైగర్ జోన్ అటవీ ఆంక్షల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ ఆంక్షలను తొలగించాలని చెప్పేసి భూమాచారి గారు మరియు బద్రీనాయక్ గారు ఏదైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో ఈరోజు 11వ రోజున నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఎన్ఎస్ఎఫ్ పక్షాన జన్నారం మండల విద్యార్థులతో కలిసి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము అటవీ అధికారులను మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఒకటే విషయాన్ని ప్రశ్నిస్తున్నాం. పులి ఉందో లేదో తెలియని అడవి కోసం ఈ జన్నారం మండల ప్రజల బతుకులలో ఆగం చేస్తారా అని చెప్పేసి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. పులి ఉందో లేదో తెలియకుండానే మీరు ప్రజల్ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారే. పులి ఉన్న ప్రాంతాలలో కూడా లేనన్ని ఆంక్షలు పెడుతూ భారీ వాహనాలను ఈ రోజున జన్నారం మండలానికి రాకుండా చేస్తూ ఇక్కడ ప్రతి ధరలు కూడా పెరిగేలాగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం 5 లక్షలు ఇస్తుంది. మరి ఇక్కడ సిమెంట్ బస్తాల రేట్ ఎక్కువ ఉంది, కంకర్ రేట్ ఎక్కువ ఉంది, ఇతర సామాగ్రి రేట్లు ఎక్కువ ఉన్నాయి. మరి మీరు 5 లక్షలకు మించి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఎక్కువ డబ్బులు ఏమైనా ఇస్తారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మేము చూసుకుంటే ఈ ప్రాంతాన్ని మరియు అడవిని వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. అదేవిధంగా మా ప్రాంత ప్రజలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి నిన్న ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రాంత ప్రజలు కూడా ఓటేస్తేనే గెలిచారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జన్నారం మండల పర్యటనకు వచ్చి కూడా కనీసం మీరు ఇక్కడ గత 10 రోజుల నుంచి దీక్ష చేస్తున్న వ్యక్తులకు మరియు ఇక్కడ మండల ప్రజలకు సంఘీభావం ప్రకటించకపోవడం మరియు మీ మద్దతును తెలియజేసి దీక్ష విరమింపజేయాలని అడగకపోవడం నిజంగా సిగ్గుచేటు. మీరు ఈ జన్నారం మండల ప్రజలు ఓటేస్తే కూడా గెలిచారే తప్పితే కేవలం మీ ఉట్నూరు ఇంకా ఇతర ప్రాంతాల వాళ్ళ ద్వారానే గెలవలేదు. జన్నారం మండల ప్రజల ఓట్లు కూడా మీ గెలుపులో ముఖ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీరు ప్రతి సందర్భంలో పార్టీ 9 జీవోను మళ్ళీ తీసుకొస్తే రాజీనామా చేస్తామని చెప్తున్నారు. అదే మరి జన్నారం మండల ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా దీనికోసం ఇబ్బంది పడుతున్నారే, ఎందుకు మీరు ఈ సమస్య కోసం రాజీనామా చేయలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వైల్డ్ లైఫ్ బోర్డులో తీసుకున్న తీర్మానాన్ని కూడా మీరు అమలు చేయలేకపోతున్నారే. మీరు పార్టీ 9 జీవో గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదని కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే ఈ రోజున జన్నారం మండల ప్రజలు ఏదైతే దీక్షలు చేస్తున్నారో మరియు నిరసనలు తెలియజేస్తున్నారో దీనికి మద్దతు ప్రకటించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయకపోతే బరాబర్ మేము చెప్తున్నాం, రానున్న రోజులలో స్థానిక ఎన్నికల్లో మీరు మా ఊర్లలోకి వస్తే మిమ్మల్ని కూడా రానియకుండా మేము అలాంటి ఆటంకాలు సృష్టించి అలాంటి నిబంధనలు పెట్టి మిమ్మల్ని గ్రామాల్లోకి రాకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ దీక్షకు సంఘీభావంగా వచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు.